అనంత కరుణామయుడు పరమ కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో. ఆయత్ నంబర్ 104. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. قد جاءكم بصائر من ربكم فمن أبصر فلنفسه ومن عمي فعليها وما أنا عليكم بحفيظ. ఆయత్ నంబర్ 104. నిస్సందేహంగా మీ వద్దకు మీ ప్రభు తరపు నుంచి సత్యాన్ని దర్శించే సూచనలు వచ్చేశాయి కనుక దాన్ని చూసినవాడు తనకు లాభం చేకూర్చుకుంటాడు. గుడ్డిగా వ్యవహరిస్తే తనకే నష్టం. నేను మాత్రం మీపై రక్షకుణ్ణి కాను అని ఓ ప్రవక్త చెప్పు. 141. అరబీలో బసాయిర్ అని వచ్చింది. ఇది బషీరతున్కు బహువచనం. మనోదృష్టిని, కాంతిని బషీరత్ అంటారు. ఖురాన్లో పలు చోట్ల పదే పదే వివరించబడుతున్న ఆధారాలు, నిదర్శనాలు అని ఇక్కడ దాని భావం. ఈ నిదర్శనాలను దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కూడా హదీసులలో వివరించారు. ఈ నిదర్శనాలను చూసి సన్మార్గాన్ని పొందినవాడు తన స్వయానికి మేలు చేసుకున్నవాడవుతాడు. అక్కర లేదనుకున్నవాడు నిలువునా మునిగిపోతాడు. వేరొక చోట ఇలా సెలవీయబడింది, ఎవరు సన్మార్గానికి వచ్చాడో అతను తన మంచి కోసం సన్మార్గానికి వచ్చాడు. మరెవడు అపమార్గానికి గురయ్యాడో వాడు తన కీడు కోసం అపమార్గానికి గురయ్యాడు. బనీ ఇస్రాయిల్ 15. 142. నేను మీ రక్షకుణ్ణి కాను అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పటంలోని ఉద్దేశం ఏమిటంటే, తాను సందేశహరుడు మాత్రమే. స్వర్గలోక శుభవార్తను వినిపించడం, నరక శిక్ష గురించి భయపెట్టడం, సన్మార్గం ఏదో వివరించడం వరకే తన బాధ్యత. సన్మార్గంపై నడిపించేది అల్లాహే. ఆయత్ నంబర్ 105. وكذلك نصرف الآيات وليقولوا درست ولنبينه لقوم يعلمون. ఆయత్ నంబర్ 105. ఈ విధంగా మేము సూచనలను విభిన్న కోణాల నుంచి విశదీకరిస్తూ ఉంటాం. నీవు ఎవరి వద్దనో పాఠాలు నేర్చుకున్నావు అని వారు చెప్పేటందుకు, దాన్ని విజ్ఞులకు బాగా స్పష్టపరిచేటందుకుగాను మేమిలా చేస్తాం. ఈ విధంగా మేము సూచనను విభిన్న కోణాల నుంచి విశదీకరిస్తూ ఉంటాం. నీవు ఎవరి వద్దనో పాఠాలు నేర్చుకున్నావు. 143. దేవుని ఏకత్వం, తౌహీద్ గురించి, దానికి సంబంధించిన నిదర్శనాల గురించి ఉపమానాలతో సహా విభిన్న రీతులతో వివరించడం చూసి బహుదైవారాధకులు ఆశ్చర్యపోతారు. బహుశా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విషయాలను ఎవరి దగ్గరో నేర్చుకుని ఉంటాడు అని చెప్పుకుంటారు. ఖురాన్లోనే మరో చోట ఇలా ఉంది. అవిశ్వాసులు ఇలా అంటారు, ఈ ఖురాన్ ఇతను ద్వారా చేయబడిన ఒక కల్పన. ఈ కల్పనలో ఇతరులు కూడా ఇతనికి సాయం చేశారు. వీళ్ళు ఈ విధంగా చెప్పి దుర్మార్గానికి, పెద్ద అపవాదానికి ఒడిగట్టారు. ఇవి పూర్వకాలం నాటి ప్రజలు అల్లిన కట్టుకథలు. వాటినే ఇతను రాస్తున్నాడు అని కూడా వాళ్ళన్నారు. అల్ ఫుర్ఖాన్ 4:5. వాస్తవానికి వాళ్ళు అనుకుంటున్నవేవి నిజం కావు. విజ్ఞత, వివేచన గల వారికి విషయాన్ని పోసగుచ్చినట్లుగా వివరించి వారి పట్ల గల కర్తవ్యాన్ని నిర్వర్తించడమే దీని అసలు ఉద్దేశం. ఆయత్ నంబర్ 106. اتبع ما أوحي إليك من ربك لا إله إلا هو وأعرض عن المشركين. ఆయత్ నంబర్ 106. ఓ ప్రవక్త, నీవు మాత్రం నీ ప్రభు తరపు నుంచి నీ వద్దకు వహీ ద్వారా పంపబడుతున్న విధానాన్ని అనుసరిస్తూ ఉండు. ఆయన తప్ప మరో ఆరాధ్య దైవం లేడు. ముష్రికులను పట్టించుకోకు. ఆయత్ నంబర్ 107. ولو شاء الله ما أشركوا
وما جعلناك عليهم حفيظا وما أنت عليهم بوكيل. ఆయత నంబర్ 107. అల్లా గనక తలచుకుని ఉంటే వారు షిర్కుకు ఒడిగట్టేవారే కారు. మేము నిన్ను వాళ్లపై కావలివానిగా నియమించలేదు. నువ్వు వారి వ్యవహారాలకు బాధ్యుడవు కావు. అల్లా గనక తలుచుకుని ఉంటే వారు షిర్కుకు ఒడిగట్టేవారే కారు. 144. ఇంతకు ముందు ఈ విషయంపై వివరణ వచ్చింది. దేవుడు తలుచుకోవడం వేరు, ఆయన ప్రసన్నత వేరు. దేవుడు షిర్కుకు ఒడిగట్టకుండా ఉన్నప్పుడు మాత్రమే ఆయన ప్రసన్నత లభిస్తుంది. ఇందులోనే అతని శ్రేయో సాఫల్యాలు ఇమిడి ఉన్నాయి. అయితే అల్లాహ్ మనిషికి ఒకంత స్వేచ్ఛను, ఎంపిక అధికారాన్ని కూడా ఇచ్చాడు. బలవంతంగా మనిషి మెడవంచి అతన్ని లొంగ తీసుకోవాలన్నది ఆయన అభిమతం కానే కాదు. ఒకవేళ ఆయన అలా చేయదలుచుకుంటే చిటికలోనే ఆ పని అయిపోతుంది. ఇది బలత్కారం క్రిందికి వస్తుంది. బలవంతంగా మనిషిని తన దారికి రప్పించుకున్న నాడు మనిషి పరీక్షించబడడు. అడ్డుదారులు తొక్కే స్వేచ్ఛ, కాల్పానిక దేవుళ్లను మొక్కే స్వాతంత్రము ఉండి కూడా ఎవడు నిజదైవం వైపుకు వస్తాడో చూడాలన్నదే ఆయన అభిమతం. మరిన్ని వివరాల కోసం అల్ బక్రా సూరాలోని 253వ ఆయతు, అల్ అనామ్ సూరాలోని 35వ ఆయతుకు వ్యాఖ్యానం చూడండి. మేము నిన్ను వాళ్లపై కావలివానిగా నియమించలేదు. నువ్వు వారి వ్యవహారాలకు బాధ్యుడవు కావు. 145. ఈ విషయం కూడా ఖురాన్లో ఎన్నో చోట్ల ప్రస్తావించబడింది. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సందేశ ప్రధానమైన బాధ్యతను నిర్దిష్టంగా చెప్పడం దీని ముఖ్యోద్దేశం. దైవ సందేశాన్ని మానవాళికి చేరవేసి వారిని సన్మార్గం వైపుకు పిలవడం వరకే ప్రవక్తల పని. అంతకు మించిన అధికారం వారికి ఉండదు. ఒకవేళ అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకే గనక ఈ మేరకు ఏవైనా ప్రత్యేక అధికారాలు ఉండి ఉంటే ఆయన నిత్యం తనకు వెన్నుదన్నుగా నిలిచిన తన పినతండ్రి అబూ తాలిబ్ను ముస్లింగా మార్చుకునేవారే. ఆయన ఇస్లాం స్వీకరించాలని దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎంతగానో కాంక్షించారు. కానీ అబూ తాలిబ్కు ఆ సద్బుద్ధి కలగలేదు. ఆయత్ నంబర్ 108. ولا تسبوا الذين يدعون من دون الله فيسبوا الله عدوا بغير علم كذلك زينا لكل أمة عملهم ثم إلى ربهم مرجعهم فينبئهم بما كانوا يعملون. ఆయత నంబర్ 108. వారు అల్లాను వదిలి వేడుకునే వారిని మీరు దూషించకండి. ఎందుకంటే దీనికి బదులుగా వారు కూడా తమ అజ్ఞానం చేత మితిమీరిపోయి అల్లాహను దూషిస్తారు. ఈ విధంగానే మేము అన్ని సమాజాల వారికి వారి పనులు అందమైనవిగా చేశాం. తర్వాత వారంతా తమ ప్రభువు వద్దకే మరలి వెళతారు. అప్పుడు ఆయన వారు చేస్తూ ఉన్నదేమిటో వారికి ఎరుకపరుస్తాడు. వారు అల్లాను వదిలి వేడుకునే వారిని మీరు దూషించకండి. ఎందుకంటే దీనికి బదులుగా వారు కూడా తమ అజ్ఞానం చేత మితిమీరిపోయి అల్లాను దూషిస్తారు. 146. దీన్ని బట్టి బోధపడేదేమిటంటే ఒక చర్య వల్ల ఆశించిన ప్రయోజనం కన్నా నష్టం అధికంగా వాటిల్లుతున్నప్పుడు ఆ చర్య గైకొనకుండా ఉండడమే మంచిది. అందుకే మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మీరు మరొకరి తల్లిదండ్రులను దూషించి మీ తల్లిదండ్రులపై కూడా దూషణాస్త్రాలు వచ్చి పడడానికి కారకులు అవకండని ప్రబోధించారు. సహీ ముస్లిం కితాబుల్ ఈమాన్. చెడును రూపుమాపే క్రమంలో దానికి దారి తీసే మార్గాలను సైతం మూసివేయాలన్న ఆదేశానికి ఈ ఆయతు మూలం వంటిదని ఇమాం షౌకానీ అభిప్రాయపడ్డారు. ఫతహుల్ ఖదీర్. ఆయత్ నంబర్ 109. وأقسموا بالله جهد أيمانهم لئن جاءتهم آية ليؤمنن بها قل إنما الآيات عند الله وما يشعركم أنها إذا جاءت لا يؤمنون.
ఆయత్ నంబర్ 109. వీళ్ళు అల్లాహపై అతి గట్టిగా ప్రమాణం చేస్తూ తమ వద్దకు ఏదైనా సూచన కనుక వస్తే తప్పకుండా విశ్వసిస్తాము అన్నారు. ఓ ప్రవక్త, సూచనలన్నీ అల్లాహ్ అధీనంలో ఉన్నాయి అని వారికి చెప్పు. నీకేం తెలుసు? ఒకవేళ ఆ సూచనలు వచ్చినప్పటికీ వీళ్ళు మాత్రం విశ్వసించేవారు కారు. వీళ్ళు అల్లాహపై అతి గట్టిగా ప్రమాణం చేస్తూ 147 కేవలం ప్రమాణాలు చేయడమే కాదు, గట్టిగా ప్రమాణాలు చేస్తారు. తమ వద్దకు ఏదైనా సూచన గనక వస్తే తప్పకుండా విశ్వసిస్తామని అన్నారు. 148 అంటే దేవుని తరపు నుంచి ఏదైనా అద్భుతాన్ని, మహిమను చూపిస్తే నిన్ను నమ్ముతాము అన్నది అవిశ్వాసుల ఉద్దేశం. దైవ ప్రవక్త మూసా అలైహిస్సలాం గారికి ఇవ్వబడిన కర్ర లాంటిది, ప్రవక్త ఈసా అలైహిస్సలాంకి ఇవ్వబడిన మహిమల్లాంటివి, సమూద్ జాతి వారి వద్దకు పంపబడిన ఒంటె లాంటిది ఏదైనా తమకు కూడా చూపిస్తే తాము విశ్వసించడానికి పరిస్థితి అనుకూలిస్తుంది, తమ మనసు కుదుటపడుతుంది అని వారు చెప్పదలిచారు. ఓ ప్రవక్త, సూచనలన్నీ అల్లాహ్ అధీనంలో ఉన్నాయి. 149 ఇస్లాంను అవలంబించకుండా ఉండటానికి, ఇస్లాం పట్ల శత్రుత్వంతో వారు ఇలాంటి డిమాండ్లు చేస్తున్నారే తప్ప నిజంగా విశ్వసించే ఉద్దేశంతో కానే కాదు. ఎందుకంటే వారి మనసులు నిర్మలంగా లేవు. అదలా ఉంచితే అద్భుతాలు చేసి చూపడం, చమత్కారాలను ప్రదర్శించడం, సూచనలను అవతరింపజేయడం ఇవన్నీ అల్లాహ్ అభిష్టంపై ఆధారపడి ఉన్నాయి. ఆయన గనక కోరితే వారి ఈ కోరికను తీర్చగలడు. సఫా పర్వతాన్ని బంగారు పర్వతంగా కనుక మారిస్తే తామంతా విశ్వసిస్తామని మక్కా అవిశ్వాసులు చెప్పినట్లు కొన్ని ముర్సల్ ఉల్లేఖనాల ద్వారా తెలుస్తుంది. అల్లాహ్ వీళ్ల కోరికను మన్నించి సఫా పర్వతాన్ని బంగారు పర్వతంగా మార్చడం ఆయనకు కష్టతరం కాదు. కానీ ఆ తరువాత కూడా వీళ్ళు విశ్వసించకపోతే సమూలంగా తుడిచిపెట్టబడే శిక్ష వీరిపై అవతరిస్తుంది అని జిబ్రాయీల్ అలైహిస్సలాం చెప్పడంతో అలా చేయవద్దని మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అభ్యర్థించారు. ఇబ్నే కసీర్. ఆయత్ నంబర్ 110. ونقلب أفئدتهم وأبصارهم كما لم يؤمنوا به أول مرة ونذرهم في طغيانهم يعمهون. ఆయత్ నంబర్ 110. తొలిసారి ఏ విధంగానైతే వీళ్ళు దీనిని విశ్వసించలేదో అదేవిధంగా మేము కూడా వీళ్ల హృదయాలను, వీళ్ల చూపులను తిప్పివేస్తాం. వారిని వారి తలబిరుసుతనంలోనే దారి తప్పి తిరిగేలా వదిలిపెడతాం. తొలిసారి ఏ విధంగానైతే వీళ్ళు దీనిని విశ్వసించలేదో 150 హృదయాలను, చూపులను త్రిప్పటం అంటే అర్థం అన్ని విషయాలు తెలిసిన మీదట కూడా వీళ్ళు మొదటిసారి విశ్వసించేందుకు నిరాకరించడం వల్ల వారికి దరిద్రం చుట్టుముట్టింది. సత్యాసత్యాలను, ధర్మాలను, మంచి చెడులను పరికించే వారి విచక్షణా జ్ఞానం క్షీణించింది. అందువల్ల ఇక మీదట కూడా వారు సత్యామృతాన్ని ఆస్వాదించే అవకాశాలు లేకుండా పోయాయి. ఇబ్నే కసీర్.